హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ సర్వే అప్డేట్ అనేది ఏంటనేది చూద్దాం ఒకసారి. కౌశలం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నుంచి ఆల్రెడీ మనకి ఒక 2-3 మంత్స్ నుంచి సర్వే జరుగుతుందండి. అంటే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ నుంచి మనకి 27.92 లక్షల మంది విద్యార్థుల వివరాలు అనేది పంపించబడ్డాయి. ఈ వివరాలు సర్వే కోసం పంపించినప్పుడు సచివాలయం స్టాఫ్ అనే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళు ఎప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు, వాళ్ళ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకున్నారు యాప్లో. సో ఇప్పటివరకు 16,46,000 మంది మాత్రమే దీన్ని ఈ సర్వేని కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్న వాళ్ళ సర్వే డేటా అయితే ఆల్రెడీ మనకి పైన డేటాబేస్లో పంపించడం జరిగింది. సో రిమైనింగ్ ఎవరైతే ఇంకా కంప్లీట్ చేసుకోలేదో, అంటే మనకి ఇంకా ఎంతమంది అండి, సుమారుగా 11,46,000 మంది వివరాలు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. సో దానికి సంబంధించి నిన్న గవర్నమెంట్ ఒక అర్జెంట్ నోటీస్ కూడా రిలీజ్ చేసిందండి. అదేంటంటే అక్టోబర్ 16, అంటే రేపు అక్టోబర్ 16, 2025 లోపు ఈ సర్వే అనేది పూర్తి చేయాలి. సో ఈ సర్వే ఎవరైతే ఇంకా పూర్తి చేసుకోలేదో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా త్వరగా మీ సచివాలయంలోకి వెళ్ళి ఈ సర్వే అనేది పూర్తి చేసుకోగలరు. సో ఈ సర్వే పూర్తి చేసుకోవడం వల్ల మీకు లాభం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సర్వే కంప్లీట్ చేసుకున్నారో, సో వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుండి మనకి ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే చనిపోయారో లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్, చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారండి. అంటే హైదరాబాద్లో లేదా బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ఒక అప్డేట్ కూడా ఇచ్చిందండి. ఎందుకంటే 11 లక్షల మంది మిగిలిపోయారు. సో ఇందులో నాట్ ఇంట్రెస్టెడ్ లేదా చనిపోయే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారేమో అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక ఆప్షన్ కూడా ఇచ్చిందండి. సో ఆ ఆప్షన్లో ఏంటంటే డెత్ కేస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇలా ఈ సర్వే చేసేటప్పుడు సచివాలయం స్టాఫ్, ఎవరైతే మీ సచివాలయం స్టాఫ్ ఉంటారో వాళ్ళు సర్వే చేసేటప్పుడు డెత్ అయితే డెత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ అనేది సర్వేలో ఇప్పుడు ఎనేబుల్ చేశారండి. దీనికి ఏంటంటే కంపల్సరీగా ఆ ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబరు ఈకేవైసీ చేయాల్సి వస్తుందండి. అంటే వాళ్ళు చనిపోయారు అని చెప్పి ధృవీకరించడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఈకేవైసీ చేయాల్సి వస్తుంది. సో అదే ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఇంకోటి ఏంటంటే మీకు చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, వెబ్ క్యామ్స్ అండ్ మైక్, సో విత్ హెడ్ ఫోన్స్ అంటే ఎగ్జామ్ రాయడానికి, సో ఆన్లైన్ ఎగ్జామ్ మేబీ పెట్టబోతున్నారు. అది ఏంటనేది ఇంకా మనకి నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది. సో ఆ అప్డేట్ కూడా నేను మన ఛానల్ ద్వారా ఇస్తానండి. సో ప్రస్తుతానికి ఏంటంటే వెబ్ కెమెరాస్ అండ్ మైక్ విత్ హెడ్ ఫోన్స్ ఇవి ఆల్రెడీ ఎంపీడీ ఆఫీసులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆఫీసులకి వెళ్ళిపోయినాయి. అంటే ఎంపీడీ రూరల్ అయితే ఎంపీడీ ఆఫీస్ అండి, అదే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్కి అయితే ఇవి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పినట్టే, సో మీకు లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా మంచి అప్డేట్ వస్తుందండి. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రెడీగా, అంటే కరెక్ట్గా ఉన్నాయా, అది పనిచేస్తున్నా లేదనేది కూడా టెస్ట్ చేసుకోమని చెప్పి నిన్న సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్కి, సో వాళ్ళు కూడా ప్రజెంట్ ఆ పని మీద ఉన్నారు. సో నెక్స్ట్ వీక్, సో ఇంపార్టెంట్ అప్డేట్ అన్నాను కదా, అది ఏంటంటే చూడండి, నెక్స్ట్ వీక్ నుండి ఎవరైతే ఈ సర్వే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అర్హత పరీక్షలు, అంటే ఎలిజిబిలిటీ టెస్ట్, అంటే ఈ సర్వేకి ఎవరైతే ఐటీఐ, డిప్లొమా ఆర్ బీటెక్, ఎంటెక్, చాలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. సో అందులో ఎవరైతే సర్వే చేయించుకున్నారో వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుండి మనకి ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు. సో ఆ ఎగ్జామ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న లేటెస్ట్గా న్యూస్ కూడా వినడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను మీకు మన ఛానల్లో పెట్టాను. సో అదేంటంటే గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యిందండి. అది $15 మిలియన్ ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో చాలా ఏషియాలోనే పెద్ద ఏఐ డేటా సెంటర్. సో అలాంటి కంపెనీస్లో మీకు ఎగ్జామ్స్,
జాబ్స్ ఉంటాయండి. సో థ్యాంక్ యూ.